గుంటూరు ర్యాపిడో రేటు కార్డుపై కెప్టెన్ల సమస్యలను పరిష్కరించాలని లాడ్జి సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు ర్యాపిడో రేటు కార్డుపై కెప్టెన్లు సాధనాల శివ, కోట్ల రవికిషోర్ రెడ్డి, తాడిమళ్ల తిరుపతిరావు, గోలి అర్నాద్, షేక్ జానీ భాషా, పోండి గోవింద్, సయ్యద్ ఖాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ర్యాపిడో రేటు కార్డుపై కెప్టెన్ల హక్కులను, మా గౌరవాన్ని కాపాడాలని కోరారు. ర్యాపిడో యాప్లో ఉన్న బైక్ ఆర్డర్పై మినిమం 30 రూపాయలు ఇవ్వాలని, బైక్ లైట్ ఆర్డర్లు తొలగించాలని డిమాండ్ చేశారు. బైక్ ఆర్డర్పై అమౌంట్ చూపించాలని, జీరో కమిషన్ ప్లాన్ ఆటో డ్రైవర్లకు 29 రూపాయలు అందరికీ ఒకేలా ఉండాలని కోరారు. నైట్ టైం ఇస్తున్న సర్ఛార్జ్ పెంచాలని, టైమింగ్స్ నైట్ 9 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు పొడిగించాలని కోరారు. లొకేషన్ అప్డేట్ చేయాలని, ట్రాఫిక్కు, రైల్వే గేటు, సరిలేని రోడ్లు కారణంగా తిరిగిన అదనపు కిలోమీటర్లకు అమౌంట్ జనరేట్ చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు నాయకులతో చర్చించి తదుపరి కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ఈరోజు గుంటూరు నగరంలో ర్యాపిడో కెప్టెన్ గా ఎదుర్కొన్న ప్రధాన సమస్య ఏంటంటే ఫ్లైఓవర్ కి ముందు, ఫ్లైఓవర్ తర్వాత గుంటూరు ప్రస్తుత స్థితిగతులు. ఫ్లైఓవర్ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మనకు రేట్ కార్డు ఇచ్చాడో, ఇప్పుడు మనకు బస్ స్టాండ్ వెళ్ళాలంటే 300 కింద నుంచి 3 నుంచి వెళ్ళాలి. ఆ ట్రాఫిక్ దాటుకొని వెళ్ళాలంటే 100 రూపాయలు ఇచ్చినా కానీ దానికి తక్కువే. అట్లాంటిది ఫ్లైఓవర్ పడిపో ఉన్నప్పుడున్న రేట్ కార్డు ఎప్పుడు ఇస్తున్నాడు. అదొక ప్రధాన డిమాండ్. మారుతున్న ట్రాఫిక్ పరిస్థితులు బట్టి కూడా మా రేట్ కార్డు మార్చాలి. చూడండి మా రేట్ కార్డు మార్చాలి. తర్వాత ఈ లొకేషన్ అప్డేట్ చేయట్లేదండి. ఇంకోటి ఏంటంటే కస్టమర్ ఆ రోడ్డు బాగాలేదు, ఈ రోడ్డు బాగాలని చెప్పేసి 2 కిలోమీటర్లు తిప్పుకొని వెళ్ళినా సరే వాళ్ళకి ఫస్ట్ ఏ అమౌంట్ అయితే చూపిస్తున్నాడో ఆ అమౌంట్ ఇస్తున్నాడు. మాకు తిరిగిన కిలోమీటర్ అమౌంట్ జనరేట్ కావట్లేదు. అది రెండో డిమాండ్ అండి.